హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే స్పెషల్ వీడియో వచ్చేసరికి పిండి వంటలు. సో మా అమ్మగారు రెగ్యులర్గా చేసే పిండి వంటని నేను చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే ఇది బౌల్, నాకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసాను నేను. సో 1 కప్పు శనగపిండి అంటే బేసన్, 1 కప్పు ఇలా బేసన్ వేసేస్తున్నాను నేను. అలాగే చిన్న కప్పు రైస్ పౌడర్ బియ్యం పిండి. సో నేను ఫుల్ కప్పు తీసుకోవట్లేదు, కొంచెం ఇదిగోండి ఇలా తీసుకుంటున్నాను. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు, గ్రీన్ చిల్లీ పేస్ట్, పేస్ట్, అలాగే జీలకర్ర, సో అలాగే వాము, అలాగే తినే సోడా వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను, అలాగే కారం. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసాం కాబట్టి కారం లైట్గా వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్. సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసాం కదా, లైట్గా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా గ్లాస్ మొత్తం వాటర్ వేసేయకూడదు, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం లైట్గా ఆయిల్ వేయాలా. సో ఆయిల్ వేస్తే ఏంటంటే పిండి అనేది కొంచెం స్మూత్నెస్ వస్తుంది. మనం గారెలు చేస్తాం కదా, అప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండి కలపడం అయితే అయిపోయింది. సో దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 20 minutes అలా రెస్ట్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ ఒకటి తీసుకుంటున్నాను నేను. నీట్గా ఉండే క్లాత్ ఇలా పక్కన పెట్టేయాలన్నమాట. సో ఇది ఒక కవర్. ఈ గిన్నెలో ఆయిల్ ఉంది. సో ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేసేయాలా ఇలా. వేసేసిన తర్వాత ఇది రౌండ్ చేసింది కదా పిండి, ఇలా పెట్టేయాలన్నమాట. ఫస్ట్ గారె ఇలా చేయడం అయిపోయింది. అమ్మ చేతి వంట ఇలా పర్చేజ్ చేస్తున్నాం మనం. ఇలా రౌండ్ అప్ చేసుకొని ఒక క్లాత్ మీద ఇలా వేసేయాలన్నమాట. సో సెకండ్ వన్ చాలా సన్నగా వస్తున్నాయి. కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మనము ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేస్తున్నాము. అలాగే ఆయిల్ వేసేద్దాం. సో రైస్ బ్రాండ్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. క్లాత్ తీసుకొచ్చి పెట్టేశాను, ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకురావడం కష్టం అని. ఫస్ట్ గారె వేస్తున్నాను. నీట్గా ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకోవడం అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. టిష్యూ పేపర్ పెడితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటే ఆయిల్ పీల్చేస్తుందని అలా టిష్యూ వేస్తాను నేను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై చేసుకోవడం అయిపోయింది, ఇది లాస్ట్ వన్. తెలంగాణ స్పెషల్ గారెలు. సో మా అమ్మ చేతి వంటనే ఇలా పరిచయం చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.